మాకు రాజధాని రాకముందే ఇక్కడ ₹1,00,00,000 కరకట్ట ఎమ్మడి పొలాలు. ఇవాళ కొత్తగా మాకు రేట్లు ఏమి వచ్చినాయి కాదు. రాజధాని రాకముందే విజయవాడకు మాకు దగ్గర కాబట్టి ఈ పొలాలన్నీ నీళ్ళ పొలాలన్నీ రేట్లే ఉంటాయి. మాకు ₹1,00,000 చేలో దిగి కట్టాలి. అరటి తోట ఎత్తే మేము మాకు 4 ఎకరాలు ఉంటే ఇంకా మేము 5-6 ఎకరాల పొలం మొత్తం 10 ఎకరాలు అరటి తోట చేసేవాళ్ళం. మేము 1,00,000 ఇచ్చే చేలో దిగాలి అరటి మాకు వేయాలంటే. ఇవాళ అంతటి పొలాలు కూడా మేము ఇచ్చి కూర్చుంటే మీ కళ్ళకి ఎట్ట కనపడుతున్నాం మేము? రాజధాని రియల్ ఎస్టేటర్లు అంటాం, లేకపోతే ఇది ఆక్వా వ్యాలీ మునిగిపోయింది ఎడారని ఒకటి చెబుతుంటే ఇంకా వీళ్ళు మునిగిపోద్దని ఎట్ట అంటారు? ఆయన ఎడారంటే నీళ్ళు కూడా దొరకని ప్లేస్ అని. అంటే మీ ఇష్టానికి మీరు శ్మశానం అనొచ్చు, ఎడారి అనొచ్చు, ఏదైనా మాట్లాడవచ్చు. కమరావతి అనొచ్చు, కమ్మాళ్ళకి బెనిఫిట్ చేయటానికి అన్నాడు. మళ్ళీ ఇప్పుడు కమ్మాళ్ళని చూస్తే కోపం నా దగ్గర ఉండాలి, అందగాళ్ళని ఇద్దరిని జైల్లో పెట్టాలని చూస్తున్నాడు చంద్రబాబు అని మళ్ళీ నువ్వు అటుకో అంటే నేలకి వేసుకుంటే అటు రావణాసురుడికి కనుక ఉండటు 10 నాలుకలు 10 తలకాయల్లో మాటలు అంత తిప్పేవాడు ఎవడన్నా ఉన్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి అని. ఇంకా రావణాసురుడితో కూడా పోల్చకూడదు ఆయన్ని. ఎందుకంటే రావణాసురుడి భక్తి బాగా ఉంది, ఆయనకి భక్తి ఉంది, మంచి తెలివితేటలు ఉన్నాయి, బాగా ఉంది రావణాసురుడు. ఆయన ఒక సీతాదేవిని అపహరించి ఆయన ప్రాణం మీద తెచ్చుకున్నాడు కానీ ఆయన మంచి రాజు కూడా, వాళ్ళ వరకు వాళ్ళకి మంచి రాజు. ఇంకా ఆయన రాక్షసులన్నా జాగ్రత్త, నువ్వు అసలు రాక్షసులు లేదు మనుషులు లేదు, నీ కులం అని కూడా లేదండి. వాళ్ళు ఆయన కులపిచ్చి ఎవరంటే అధికారులని పెట్టుకున్నాడు కానీ మిగిలిన ఏ కులం వాళ్ళని ఆయనకి జై కొట్టేవాడు ఆడు ఎవడైనా ఆయన దగ్గరే తిస్తాడు. జగన్మోహన్ రెడ్డి ఇట్ట కాదు అంటే వాడు ఆళ్ళ కులం వాళ్ళైనా వాళ్ళని ఏదో ఒకటి చేస్తాడు. మేడం, గత 5 ఏళ్ల కాలంలో పదే ఒక మాట అయితే అనిపించేది, అంటే మా వ్యక్తిగతం అయితే కాదు, ప్రజలకు ఏదైతే కొంతమంది ఆరోపించారు ఆరోపణలు, అమరావతి అనేది ప్రజా రాజధానియా ఒక సామాజిక వర్గం రాజధాని? ఇదే విషయం వస్తా ఉండే ఆయన పద్దాక అంటారండి వాళ్ళు. అందుకే కదా ఇది అమరావతి కమ్మాళ్ళకి ఇది ఒక సామాజిక వర్గానికి పెట్టామంటే ఇవాళ మేము ఇచ్చింది 18% అండి. వాళ్ళు ఓసీలు ఇచ్చింది మొత్తం ఓసీలు ఇచ్చింది 18%. ఇక్కడ ఎక్కువ భూములు ఇచ్చింది బీసీలు అండి. ఇది బీసీలు ఎక్కువ మంది ఇచ్చారు, ఎస్సీలు ఇవాళ ఎస్ఐండ్ భూములు అవి మొత్తం కూడా వాళ్ళు అయ్యి ఉండే ఎస్సీలు, మైనార్టీ వాళ్ళు కూడా 5% ఇచ్చారు. వీళ్ళందరూ ఇస్తే ఇంకా ఈయనకి అసలు ఇక్కడ ఓసీలు ఎంతమంది ఇచ్చారని మా కోసం పెడతారండి వాళ్ళు ఇక్కడ? ఓసీలు ఇచ్చింది ఎంత శాతం ఆయనకు అసలు తెలియదు, ఇవన్నీ చూసుకోడు ఆయన. బీసీలు ఇచ్చిందే ఎక్కువ మంది అండి, వాళ్ళే ఇచ్చారు. ఇవాళ మీరు అంతమందిని తిట్టిన వాళ్ళ రెడ్డి సామాజిక వర్గం కూడా ఇచ్చారు, మాకన్నా వాళ్ళకి కూడా ఎక్కువే ఇచ్చారు. ఇవాళ మా కమ్మాళ్ళ కన్నా రెడ్లు కూడా ఎక్కువే ఇచ్చారు పొలం ఇక్కడ. వాళ్ళందరినీ అదే ఆయనకి జై కొడితేనే జై అంటాడు.